నమస్తే సార్. నమస్తే అండి. సార్ అంటే ఇప్పుడు భార్యాభర్తల బంధం తీసుకుందాం. అది నిజంగా పూర్వజన్మ ఫలితమా? అంటే ఇప్పుడు ఒకరిని చూడగానే తినే నా భార్య, తినే నా భర్త అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు కొంతమంది. ఫస్ట్ సైట్ అంటారు. సో ఇదంతా నిజమేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా సంబంధాలు సరే అరేంజ్ మ్యారేజ్ అనుకుందాం, లవ్ మ్యారేజ్ అనుకుందాం. వన్స్ కలిసాక ముహూర్తాలు పెట్టేసుకుంటారు, పెళ్ళి అనుకుంటారు, కానీ ఏదో ఒక రీజన్ వల్ల విడిపోతూ ఉంటారు. ఇది లవ్ మ్యారేజ్లో జరుగుతుంది, అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా జరుగుతూ ఉంటుంది. కానీ అన్ని గొడవలైనా కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. నిజంగా అది పూర్వజన్మ ఫలితమా? అంటే తినే నా భర్త, తినే నా భార్య అని ముందే రాసి ఉండటం వల్ల ఇలా జరిగిందంటారా? దీని గురించి కొంచెం. ఇదొక్కటే కాదండి, భార్యాభర్తలే కాదు, ప్రపంచంలో మనకి ఏది కనిపిస్తున్నా ఏది వినిపిస్తున్నా అన్ని పూర్వజన్మ కర్మతః వస్తాయి. ఓకే, అన్ని ప్రీ ప్లాన్డ్. అన్ని ప్రీ ప్లాన్. నేను చెప్తున్నది, ఒక ఫుల్ ట్రాఫిక్ ఉన్న జంక్షన్లోకి వెళ్ళి బండి ఆపుకొని అక్కడ స్క్రీన్ షాట్ తీస్తే ఆ స్క్రీన్లో కనిపించే మనుషులందరూ నీకు ఏదో ఒక రూపంలో ఏదో జన్మలో అలా వెళ్ళిన వాళ్ళే. అలా నీ లైఫ్లో అంత దూరం నుంచి అదొక కరెంట్ ప్రొడ్యూస్ అవ్వాలని ఉంది, డిజైనే వస్తుంది. అబ్సల్యూట్లీ రోడ్డు మీద ఉండి నువ్వు ఒక చోట జంక్షన్లోకి వెళ్ళామంటే ఆ రోజు ఎవ్రీథింగ్ అది ప్రీ ప్లాన్. ఓకే, పక్కా. ఓకే, కర్మ చెప్పే దాంట్లో కూడా ప్రతిదీ మన లైఫ్లోకి వచ్చేది ముఖ్యంగా పశు, పత్ని, శుతాలయం. ఓకే, పశువులు మన లైఫ్లోకి వచ్చే యానిమల్ లవ్ ఉంటుంది. కొంతమందికి చాలా విపరీతంగా ప్రేమిస్తారు, వాళ్ళు పోతే అది దూరం అయితే చాలా బాధపడతారు కూడా. తర్వాత పత్ని, వైఫ్ ఆర్ హస్బెండ్. ఓకే, అది ఒక భయంకరమైన కార్మిక్ బాండ్ అండి. ఎందుకంటే ప్రతి జన్మలోనూ వైఫ్ ఆర్ హస్బెండ్తో ఎక్కువ సమయం గడుపుతాం. ఓకే, సో ఎన్నో కర్మలు తెలిసో తెలియకో చేస్తూ ఉంటాం. ఓకే, అందుకే మనకి గృహస్థ ధర్మం చాలా పవిత్రంగా చెప్తారు. ఇవి చెయ్యండి రా, ఈ కార్యక్రమాలు చెయ్యండి, ఇలాంటి హోమాలు చెయ్యండి, పూజలు చేయండి, కలిసి చెయ్యండి అని చెప్పేది జస్ట్ టు మేక్ షూర్ దట్ ఈ బంధము ప్రాపర్గా ఉండి అదే మీ లైఫ్లోకి రిపీట్ అయితే ఒక సెగ్మెంట్ ఆఫ్ లైఫ్ ఈజ్ హ్యాపియర్ అనేటట్టు. కొంతమంది చూడండి వెరీ వెల్ ఉంటారు, అసలు వాళ్ళు ఒకళ్ళకొకరు చెప్పుకు మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అర్థమైపోతుంది బంధం. కొంతమందికి ఏం చేసినా అర్థము కాదు. ఓకే, ఈ ఒక్క మాట అంటే ఇంకో మాట అర్థం తీసుకుంటారు. చిన్న చిన్న విషయాలు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుని గొడవలు చేసుకుంటారు. కర్మతఃనే వస్తాయి. ఓకే, ఈ కర్మతః వచ్చిన వాటిలో నిన్ను బాధ పెట్టి బయటికి వెళ్ళే బంధాలు కొన్ని ఉంటాయి. మ్యారేజ్లోనే ఉండి గుచ్చి గుచ్చి బాధ పెట్టే బంధాలు కొన్ని, వెళ్ళిపోతూ బాధ పెట్టే బంధాలు కొన్ని. ఓకే, ఉండి వెళ్ళి మళ్ళీ వచ్చి ఉండి ఇలాంటి బాధలు కొన్ని ఖచ్చితంగా ఉంటాయండి. ఇది పూర్వజన్మ కర్మల ద్వారా వస్తాయి. అందులో ఇలాంటి రిలేషన్షిప్స్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా మీరు చూడండి, క్లాసికల్ కేసెస్, ఇద్దరూ కలిసి బాధపడే ఒక బ్యాచ్. ఒకళ్ళు బాధపడుతుంటారు, ఒకళ్ళకి అసలు పట్టదు. ఒకళ్ళు బాగా పట్టించుకుంటారు, అయ్యో 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 అని. ఓకే, ఇంకోళ్ళకి అసలు పట్టించుకోవడం అనేది రాదు. ఇద్దరు కూడా ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఇష్టం ఉంటుంది, కానీ మధ్యలో ఎవరి వల్లనో బాధపడతారు. ఓకే, ఇన్ని కాంబినేషన్స్ మా దగ్గరకు వస్తే మా దగ్గర సీక్రెట్గా ఒకసారి కెమెరాలు పెట్టుకుని విని చూడండి కేసెస్, ఈ క్లాసిఫికేషన్లోనే వస్తాయి. దట్ ఒకళ్ళకి బాగా ప్రేమ ఉంటుంది, ఒకళ్ళకి ఉండదు. ఒకళ్ళకి బాగా వాళ్ళు లైఫ్లో గోల్ అచీవ్మెంట్ ఏదో సాధించాలంటారు, వీళ్ళకి అవన్నీ కాదు, మన ఎమోషన్గా బాగుండాలి, డబ్బులు ఏముంది, ఈ టైప్లో ఉంటారు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్. మనుషులు మంచోళ్ళు, మళ్ళీ ఇద్దరికిద్దరు హాని చేసుకోవాలని ఉండదు, ఏముండదు. కానీ అతను జాబ్ మానేసి బిజినెస్ అంటాడు, ఈమెకు నచ్చదు. బిజినెస్ ఏంటి, బిజినెస్ సెక్యూర్డ్ లైఫ్ హాయిగా ఉంటే చాలా, ఏమవుతుంది అనేటట్టు. సింపులే. పోనీ ఇద్దరు చెడ్డవాళ్ళు, తాగేసి పడిపోతున్నాడు, అట్లా కూడా ఉండదు. సింపులే, కానీ కొట్లాడుకుంటారు. ఇద్దరూ బాగుంటారు, ఇద్దరికీ ప్రేమలు ఉంటాయి, కానీ దూరాలు ఉంటాయి. ఈయన ఇక్కడ ఉంటాడు, ఆమె దుబాయ్లో ఉంటుంది, ఆయన దుబాయ్లోనో ఈయన ఇక్కడ ఉంటారు. ఇంక ఇద్దరు ఫోన్లలోనే మాట్లాడుకుంటారు, దూరం. ఓకే, దాని తర్వాత ఫ్యామిలీలు చేస్తాయి, ఇద్దరు కుటుంబాలు కొట్లాడుకుంటారు వీళ్ళని కలవనివ్వకుండా. ఓకే, ఇవి జరిగాక పిల్లల విషయంలో ఇద్దరు మంచి వాళ్ళు, పిల్లలు ఇబ్బంది పెట్టేవాళ్ళు వస్తారు. ఈ టైప్లో వేరియస్ ప్యాటర్న్స్ అంతా కర్మతః జరుగుతుంది. ఓకే, అండ్ ఎంత కర్మతః జరుగుతుందంటే అండి, మీరు డిసైడ్ చేసుకుని ఈ రోజు నుంచి మనం సంతోషంగా ఉందాం, ఇంకేమొద్దు అనుకున్నా కూడా డిఫరెన్స్ వస్తాయి. నెక్స్ట్ మినిట్ ఇంక ఈ రోజు నుంచి అన్నీ మర్చిపోదాం, పాతవన్నీ మర్చిపోదాం, హ్యాపీగా ఉందాం అని అనుకుని మళ్ళీ గంట కాగానే మళ్ళీ ఇడ్లీ కోసమో చట్నీ కోసం కొట్లాడతాం.
ఏదో ఒక విషయం. ఏదో ఒక విషయం మీద నిజము, ఇది సత్యము, పూర్వజన్మ కర్మత తగులుతాయి. ఓకే, అందుకే ధార్మికమైన పనులు చేయండి, కలిసికట్టుగా ఒక గోల్ పెట్టుకోండి, ఏదో రకంగా ఇద్దరు ఒప్పుకోండి దట్ అతను అలాంటి మనిషి, నేను ఇలాంటి మనిషిని, ఇద్దరము కలిసి ఉండొచ్చు. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఒక రోజు ఒక లోటస్ కలిసి బ్రతుకుతాయి, హ్యాపీగా ఉంటాయి ఎక్కడైనా. నువ్వెందుకు అలా ఉన్నావు, నువ్వెందుకు ఇలా ఉన్నావు అని గొడవలు పడవు అనేటట్టుగా మొదలు పెట్టుకోవాలి మనుషులు. ఆ మానసిక పరిపక్వత వస్తే తప్ప రిలేషన్షిప్స్ బాగుండవు. ఓకే, ఎప్పుడు కూడా. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో శక్తి అండ్ ఆ శివతత్వము మధ్య అర్థం కాని రిలేషన్షిప్స్ అన్నీ ఏదో ఉన్నామా అంటే ఉన్నామా అన్నట్టు ఉంటారు. కర్మతః వచ్చే ఇబ్బందులలో మేజర్ ఇబ్బంది, ఇద్దరు ఒక పర్పస్ కోసం కలిశారు, ఇద్దరు ఒక స్పిరిచువల్ అలైన్మెంట్ పొందాలి అని ఆలోచనారహితంగా బ్రతుకుతారు. ఏదో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కోసమో సెక్యూరిటీ కోసమో పెళ్లి చేసుకుంటారు కొంతమంది. డబ్బులు బాగున్నాయి, అతని జాబ్ బాగుంది, సో చేసుకుంటాను. ఓకే, ఈ టైప్లో ఉంటుంది. అసలు మేము చెప్తున్నాం కదండి, ఒక నిజమైన భార్యాభర్త సంబంధం అర్థమైతే, ఆ ఎనర్జీస్ని వాళ్ళు తెలుసుకుంటే అసలు ఇంకెక్కడ మైండ్ ఎటు పోదు తెలుసా, అంత బ్యూటిఫుల్ ఉంటుంది. దట్ షీస్ శక్తి, శివ, ఆ రెండు ఒక బ్యూటిఫుల్ మెకానిజము. ఇద్దరు అలా నర్చర్ చేసుకుంటూ వెళ్ళాలి అనే విషయం అర్థం కాక మాస్కులైన్ ఎనర్జీస్, ఫెమినైన్ ఎనర్జీస్ కొట్లాడుకుంటారు కర్మతః. వాళ్ళకి అర్థము కాదు అసలు. అరే, నా లైఫ్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి నెక్స్ట్ 60 ఏళ్ళు నాతో కలిసి ఉండడానికి వస్తుంటే ఈ చిన్న విషయాలను ఎందుకు గొడవ పడుతున్నా, మేమిద్దరం కలిసి ఎనర్జెటిక్గా ఎంత పైకి వెళ్ళొచ్చు, ఇవి ఆలోచించరు. రావు కూడా, అసలు ఆలోచన రాదు. అట్లాగా ఏముంది, ఆయన పడండి నాకు పడండి, నిజంగా వాళ్ళు పడకున్నట్టుగా బిహేవ్ చేస్తారు. అందులో అదే కర్మతః జరిగేది. సో ఆ రెండిటి బంధము అర్థం కానన్ని రోజులు సఫరింగ్ వస్తూనే ఉంటుంది. నేను ఎప్పుడైనా ఎవరైనా ఇలా తక్కువ నేను చేసేది కౌన్సిలింగ్స్, బట్ ఒకవేళ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో నా దగ్గరకు వస్తే నేను వాళ్ళు క్లియర్గా చెప్తాను, ఇద్దరు ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చుకోండి. ఏ జీవితంలో ఏ రికార్డింగ్ వల్లనో నీ లైఫ్లోకి ఏమొచ్చింది, ఇంకే జన్మలో ఏ కర్మలతోనో ఈ మనిషి నీ లైఫ్లోకి వచ్చాడు. ఈ మనిషి నీ లైఫ్లోకి వచ్చాక ఇప్పుడు మీరు చేసుకునే కర్మలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అందులో మళ్ళీ స్త్రీ శాపంగానో, లేకపోతే ఒకని బ్రహ్మచర్య శాపంగానో, లేకపోతే ఒక తెలియకుండాని బంధముని వాళ్ళు పుండులాగా మార్చుకోవడము, వీటి వల్ల జరుగుతాయి. సో ఫస్ట్ ఇద్దరు రెస్పెక్ట్ ఇస్తారు, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉండొచ్చు అనే చిన్న గౌరవం తెచ్చుకోవాలి. రెండు కంబైన్డ్ ప్లాన్, దట్ ఇద్దరు మేము ఏం చేయగలము, హ్యాపీగా ఉండడానికి నేను అతనికి ఏం చేయగలను, అతను నాకేం చేయగలడు. ఓకే, హ్యాపీనెస్ కోసం ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఓకే, బాధపడే విషయాలు తర్వాత గొడవ పడదాం, ముందు సంతోషంగా ఉండడానికి ఏమేం చెయ్యగలవు అట్లీస్ట్. అది కర్మ ఆలోచించనివ్వదు. వాళ్ళు అనుభవించాలి ఉన్న వాళ్ళకి ఇవన్నీ చెప్తే నీకేం బస్ చెప్తావు మస్తు, ఉంటే తెలుస్తుంది నీకు 10 నిమిషాల్లో నువ్వే కొట్టిపోతావు అంటారు. నిజంగా నాతో ఎంత ఇట్లా మాట్లాడతారండి. మీరు ఆమెతో ఉండండి సార్. నాతో ఒక లేడీ చెప్పింది, మా హస్బెండ్తో ఉంటే అండి మీకు 10 మినిట్స్లో మీరు మీ సైకాలజీ అంతా మర్చిపోయి ఆయన అసలు మీరు రూమ్లో వేసి లాక్ వేసేస్తారు. ఇంకా బూతులు చెప్పింది, బట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో నిజంగా కూడా అసలు వినరు, అర్థము చేసుకోరు. ఓకే, నేను ఎంత క్రూడ్ కేసెస్ చూసానండి. చంపించడానికి డబ్బులు ఇప్పించి చేతబడులు చేస్తారా, నేను స్పిరిచువల్ నేర్పిస్తాం కదా సార్, మీరు ఏమైనా చేతబడి చేస్తా అంటే నేను డబ్బులు ఇస్తానండి, చేయిస్తారా? అయ్యో అలాంటివి ఇంకా నేర్చుకోలేదమ్మా, నేర్చుకున్నప్పుడు చెప్తాను. నిజంగా కూడా అలా వస్తారు జనాలు, మా ఆయన్ని చంపించడానికి, లేకపోతే వాళ్ళ అమ్మని ఏదైనా చేసేయడానికి చేతబడి చేయండి అని. అలాంటివి ఉండవు అని చెప్పినా కూడా ఏదైనా మంత్రం ఉంటే నాకు ఇచ్చేయండి, వశం చేసేసుకుంటాను, ఇలాగా చాలా వస్తారు. దిస్ ఈజ్ ఆల్ కర్మతః. మళ్ళీ ఈ జన్మలో చేస్తే ఎన్ని జన్మలు అనుభవించాలి ఇది తెలుసుకోవాలి. దీనికి మెథడ్స్ ఉన్నాయి. నిజంగా పడలేదు కొంత, కలియుగంలో మనకు ఆ చాయిస్ ఉంది. దట్ నేను ఈ ఫార్మ్ ఆఫ్ దీనిలో బాధపడి అనుభవించలేను, ఐ విల్ చేంజ్ ఇట్ అనుకుంటే ఏ ప్రాపర్ మెథడ్లో న్యాయంగాను ధర్మంగాను డైవర్సో లేకపోతే ఇంకో రిలేషన్షిప్ కోసం ముందుకు వెళ్ళడమో చేసుకోవాలి. అలా తెలియకుండా రాంగ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళి అదొక కర్మ అనుభవిస్తూ ఇంకా ఇలా తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా కుజదోషం ఉన్న వాళ్ళకి, శుక్రుడు వీక్ ఉన్న వాళ్ళకి ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. నేను చూశాను,
మొండితనముతో కేవలము నన్ను ఎంత మాట అన్నాడు, ఎంత బాధ పెట్టాడు అనే ఈగోతోనే సగం రిలేషన్షిప్స్ నాశనం అవుతాయి. అండ్ ఎందుకు వస్తుంది నాకు ఇంత ఈగో, నేను ఏమైనా భూమిని వేల మీద మోస్తున్నాను, నాకు ఎందుకు ఈగో అసలు అనే ఆలోచన రానివ్వదు. ఇక్కడ ఒక డౌట్, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక కూడా అన్నారు ఈ కలియుగంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని. అంటే ఈ ఆప్షన్స్ ఉండబట్టే విడిపోతున్నారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కలిసే ఉన్నారు, మన జనరేషన్లోనే విడిపోతున్నారు. ఎందుకు? అప్పుడు వాళ్ళు కలిసే ఉన్నారు, ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని ఇష్యూస్ ఉన్నా, అండ్ మోర్ ఓవర్ అప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్, ఇంకా గొడవలు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇద్దరు ఉంటేనే కొట్టు చచ్చిపోతున్నారు, అప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఆడపడుచులు. అప్పుడు ఆప్షన్స్ లేవు కదా, అందుకనేనా? అప్పుడు ఆప్షన్స్ లేవు కదా, ఆప్షన్స్ లేవు, ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఆప్షన్స్ ఉన్నా కూడా దాన్ని కరెక్ట్ మార్గంలో తీసుకోరు, అది ప్రాబ్లం. నీకు ఆప్షన్ ఉంది, నువ్వు ఈ రోజుల్లో డైవర్సెస్ ఆర్ ఈజీ, ఈ రోజుల్లో ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఆర్ ఈజీ, ఈ రోజుల్లో కౌన్సిలింగ్స్ ఉన్నాయి, థెరపీస్ ఉన్నాయి, ఈ రోజుల్లో డిఫరెంట్ లాయర్స్ ఎంతోమంది, నాకు అడ్వకేట్స్ ఇలాంటి రిలేషన్షిప్ అడ్వైజర్స్ కౌన్సిలింగ్స్ చేస్తారు. వెళ్ళరు. నువ్వు ఏమన్నా చెప్పు సార్, మా ముందు మా ఇద్దరిని విడగొట్టు, మేబీ కర్మ వెళ్ళనివ్వదు, ఆలోచించనివ్వదు, ఇద్దరూ మారలేరు. నేను అండ్ ఒక లాక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, అన్నీ మంచివాడే, ఆ ఒక్కటి మారితేనే నన్ను ప్రేమించినట్టు ప్రూఫ్ అని మొదలు పెడతారు. అది మారదు. వాళ్ళు అదెందుకు మారాలి నేను అంటాడు, అక్కడ ఇరుక్కుపోతారు. అదే కర్మ అలా బంధిస్తుంది. ఏంటి మా బాగానే ఉన్నారు కదా, ఏంటి ఆ ఒక్క విషయంలో నాకు నచ్చదండి, అందుకని అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో పాయింట్ ఇస్, కర్మ మనం ఎలా కమ్మేస్తుందంటే, అందులో అనుభవించి 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 ఎక్కడో ఒక చోట ఆ కర్మకు ఉపశమనమై అప్పుడు వెలుగుతుంది బల్బ్. అరే ఎందుకు ఇలాంటి పని చేశాను అని చెప్పి. నేను చెప్పిన ఒక అతను నా వీడియో చూసారంటే ఇట్లాగే, అన్ని రోజులు వైఫ్తో చాలా రూడ్గా బ్యాడ్గా ఉండి, దాని తర్వాత మీరు చెప్పాక ఒక చోట నాకు ఎందుకో మీ మాటలు నచ్చండి, నేను మానేశాను అని చెప్పి. సో పాయింట్ ఇస్, ఎక్కడో చోట ఆ కర్మ అలా ఉపశమనమై ఒక గురువులాగా ఒక మాట తగిలి, ఓకే ఐ షుడ్ చేంజ్ అని ఆ రోజు నుంచి దెన్ అసలు తెలుస్తుంది రిలేషన్షిప్లో ఇంత మంచి బంధం ఉంటుందా అని. ఓకే, ఇది అందరూ తెలుసుకోవాలి. మాస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీస్ని ఇది ఒక్కటే అర్ధనారీశ్వర తత్వముగా అర్థము చేసుకుని, రెండు ఫోర్సెస్ ఉంటాయిరా, ఒక చోట ఎగురుతున్న ఎనర్జీ ఉంటే ఒక చోట అలా సటల్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ రెండు ఒకటి అనేది తెలియక దే జస్ట్ రన్ అరౌండ్. సెంట్రల్లో న్యూక్లియస్ ఉంటే చుట్టూ ఎలక్ట్రాన్ పరుగులు తీస్తున్నట్టు శక్తి పరుగులు తీస్తుంది. నువ్వు ఒక న్యూక్లియస్ లాగా అలా హోల్డ్ చేయాలి బై సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ అనేది తెలుసుకోవాలి. అప్పుడే అలా నడుస్తుంది. ఇది తెలియదు జనాలకి, అర్థం చేసుకోవాలని ట్రై చేయరు. ఎంతసేపు చిల్లర సింపుల్ ఈగోలకి పోయి ఎంత సింపుల్ ఉంటాయంటే, నీ కర్మింతేరా బాబు అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను. ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు చేయలేదని, మాకు పూలదండలు వేరేగా తెచ్చారని, షాల్ ముందు నాకు కప్పలేదని, మీ నాన్నగారు వచ్చినప్పుడు నన్ను అల్లుడు గారు అనలేదని, ఈ టైప్లో వాళ్ళు మార్చారు. హోప్ ఇది అర్థం కావాలి. చాలా చక్కగా వివరించారు సార్, ధన్యవాదాలు.